ఇప్పుడు మనం రామాయణంలో ఆల్రెడీ మనకి కొన్ని అయిపోయినాయి. ఇప్పుడు యుద్ధకాండ చెప్తున్నాం. యుద్ధకాండ పార్ట్ 1 ఇది, పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 2లో ఏమొస్తుందో చూద్దాం. శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ విభాగాలుగా విభజించాడు. ఎవరి బాధ్యతలను వాళ్లకు అప్పగించాడు. రావణుడు మంత్రులైన సుఖసారుణులు శ్రీరాముని బలం తెలుసుకోవాలని వానర రూపాన్ని దాల్చి వానరులలో చేరారు. ఏం చేశాడు శ్రీరాముడు? సైన్యం అంతా ఒకే చోట లేకుండా వివిధ భాగాలుగా విభజించాడనమాట. తర్వాత రావణుడు కూడా ఆ విధంగానే రాముడి బలం ఎంత తెలుసుకోవాలని చెప్పి తన మంత్రులైన సుఖసారుణులను ఏం చేశారు? వానర రూపం దాల్చి వాళ్ళల్లో కలిసిపోయి వాళ్ళ బలాన్ని తెలుసుకొని రమ్మని పంపించాడు. వాళ్ళు విభీషణుని వాళ్ళను గురించి శ్రీరాముని ఎదుట నిలిపాడు. వాళ్ళు ఏం చేశారు? అక్కడికి వచ్చి వానరులలో కలిసిపోయాడు అనమాట. వాళ్ళ రూపాన్ని దాల్చి వాళ్ళలో చేరాడు. విభీషణుడు వాళ్ళను గురించి శ్రీరాముని ఎదుట నిలిపాడు. వాళ్ళని తెలుసుకొని శ్రీరాముడి దగ్గరికి తీసుకొచ్చాడు అనమాట. క్షమించాడు శ్రీరాముడు. శ్రీరాముడు ఏం చేశాడు? వెళ్ళండి, మిమ్మల్ని క్షమిస్తున్నానని పంపాడు అనమాట. తమను గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలని ఉంటే అడ్డు లేదు. ఇంకా ఏమన్నా మీ రావణుడు నా సైన్యాన్ని నా గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే నన్నే అడగండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. తమను గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే అడ్డు లేదని వాళ్లకు చెప్పాడు. సీతను వెంటనే అప్పగించకపోతే తన చేతిలో చావు తప్పదని రావణుడికి చెప్పవలసిందిగా సూచించాడు. సుఖసారులను పంపివేశాడనమాట. ఏం చేశాడు? విభీషణుడు తెలుసుకునేశాడనమాట. తన మంత్రులు ఆ విధంగా మారి రావణుని మంత్రులు అక్కడికి వచ్చి వానరులుగా మారారని వాళ్ళని తీసుకొచ్చి శ్రీరాముని ఎదుట నిలిపిన తర్వాత శ్రీరాముడు మిమ్మల్ని క్షమిస్తున్నాను, మీ తప్పేం లేదు, రావణుడు పంపించాడు, మీరు ఇంకా నా గురించి ఏమన్నా తెలుసుకోవాలంటే అడగండి, చెప్తాను, మీకు అడ్డు లేదని చెప్పాడనమాట. డైరెక్ట్గానే చెప్పేశాడు. తర్వాత ఏం చెప్పాడు? నేను చెప్తున్నాను, ఈ వార్తగా తీసుకెళ్ళి మీ రావణుడికి చెప్పండి, సీతాదేవిని వదలకపోతే చావు తప్పదని అతడు వాళ్ళకి నేను చెప్తున్నానని పోయి చెప్పండి అని చెప్పాడనమాట. వారు వెళ్ళి ఇక్కడి విషయాలను కొనుపోకుండా రావణుడికి తెలిపారు. శ్రీరామచంద్రుడు చెప్పినట్లే పోయి రావణుడికి తెలిపారనమాట. రావణుడు సీత విషయంలో మరొక ఎత్తుగడ వేశాడు. అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో హతుడైనాడని సీతతో పలికాడు. రావణుడు ఏం చేశాడు? ఇంకా సీతాదేవి ఈ విధంగా లొంగదు, ఇప్పుడు ఏం చేయాలంటే మనము వేరే దారి ఆలోచించాలని చెప్పి ఏం చేశాడు? సీత దగ్గరికి వెళ్ళి అశోకవనానికి శ్రీరాముడు నా చేతిలో చనిపోయాడు, హతుడయ్యాడు అని చెప్పి సీతతో పలికాడు అనమాట. ఆమె నమ్మలేదు. ఆమె సీతాదేవి నమ్మదు కదా. అంత పరాక్రమవంతుడైన శ్రీరామచంద్రుడు ఏంటి నీ చేతిలో చనిపోవడం ఏంటి, నేను నమ్మనని నమ్మలేదన్నమాట. మాయావీయమైన విద్యుజ్జుని పిలిచాడు. ఏం చేశాడు అతడు? రావణుడు ఏం చేశాడంటే మాయా రూపం దాల్చిన వాడిని అతన్ని విద్యుజ్జిత్తుని పిలిపించాడనమాట. అతడు శ్రీరాముడిని అనిపించే మాయా శిరస్సును ధనుర్బాణాలను తీసుకొని వచ్చి చూపించాడు సీతకు. అతడు ఏం చేశాడు? మాయావి కాబట్టి సేమ్ శ్రీరామచంద్రుని తలలాగే ఉండేది ఒక తలను, మళ్ళా తర్వాత ధనుర్బాణాలను తీసుకొని వచ్చి చూపించాడన్నమాట. శిరస్సు అంటే తల అన్నమాట. రావణుడు తన భవనానికి వెళ్ళిపోయాడు. చూపించి ఏం చేశాడు? సీతకు చూపించి తన భవనానికి వెళ్ళిపోయాడనమాట. తీసుకువచ్చి చూపించిన సీతకు ఇప్పటికైనా తన ఆశ్రయాన్ని సీతను కోరాడు రావణుడు. ఏం చేశాడు? ఎప్పటికైనా నువ్వు నమ్ము, శ్రీరాముడు చనిపోయాడు, నువ్వు ఇంకా ఎప్పటికైనా నా మాట విని నా దగ్గరికి రా అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. సీత కుమిలిపోయింది. సీతాదేవి ఏం చేసింది? పాపం కుమిలిపోయింది. ఆ మాట చెప్పేసి రావణుడు తన భవనానికి వెళ్ళిపోయాడు. విభీషుని భార్య శరమ సీతను ఊరడించింది. విభీషణుడు ఉన్నాడు కదా, విభీషణుడు ఇప్పుడు రాముడి పక్కనే కదా ఉండేది. తన భార్య అంటల్లా శరమ సీతను ఊరడించిందంట. ఇదంతా రాక్షస మాయ అని చెప్పింది ఆ విభీషణుని భార్య. ఆమె కూడా పాపము మంచిదే. ఆమె ఏం చేస్తోంది? సీత, నువ్వు నమ్మద్దు, ఇదంతా రాక్షస మాయకని, నువ్వు బాధపడద్దు అని ఆమెను
ఓదారుస్తుందన్నమాట. శ్రీరాముడు క్షేమమేనని తెలిపింది. శ్రీరాముడు క్షేమమే అని తెలిపిందన్నమాట. శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, మిగతా వానరులంతా కలిసి సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు. మన విభీషణుడు సీతాదేవికి విభీషణు భార్య శరమకు తెలియజేశాడు. కాబట్టి ఆమె ఏం చెప్తోంది? శ్రీరామచంద్రులు వానర సైన్యము సువేల పర్వతానికి చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. ఎత్తైన ఆ పర్వత శిఖరం నుండి లంకా నగర శోభను చూశారు. వాళ్ళు ఏం చేశారు? ఆల్రెడీ సముద్రాన్ని దాటేసి ఎత్తైన పర్వతం పైన అక్కడ వాళ్ళు క్షేమంగా ఉన్నారు. అక్కడి నుంచి మన లంకని చూశారు. వాళ్ళు ఇక్కడికి వస్తారు, బాధపడద్దు అని చెప్తోంది. లంకలో మేడపై భాగంలో టీవీగా కూర్చున్న రావణుడు శ్రీరాముడు చూశాడు. ఆ ఎత్తైన పర్వతం నుంచి లంక కనిపిస్తుంది. ఆ లంకలో టీవీగా కూర్చొని రావణుడు శ్రీరాముడిని చూశాడు. శ్రీరాముడు చూశాడనమాట. అక్కడి నుంచినే రావణుడిని చూసేశాడు శ్రీరాముడు. వానర ప్రముఖులు చూశారు, అందరూ చూశారనమాట. సుగ్రీవుడు ఒక ఉదుటన లేచి కోపంతో ఊగిపోతున్నాడు. సుగ్రీవుడు ఏం చేశాడు? రావణుడిని చూసి కోపంతో ఊగిపోతున్నాడు అనమాట. క్షణాలలో సువేల పర్వతం నుంచి రావణుడి భవనంపై వాలాడు. అతను చూసిన వెంటనే కోపం వచ్చేసి ఏం చేశాడు? ఒక్క క్షణంలోనే సువేల పర్వతం నుంచి రావణుడి భవనం పైన వాలాడనమాట. తాను శ్రీరాముడి మిత్రుడినని తన నుండి తప్పించుకోవడం నీ తరం నిరంతరం కాదని, నీ తరమే కాదని లంకేశుని హెచ్చరించాడు. ఏం చేశాడు? సుగ్రీవుడు ఒక్క క్షణము రావణాసురుని భవనం పైన దూకేసి, నేను శ్రీరామచంద్రుని మిత్రుడిని సుగ్రీవుణ్ణి, నువ్వు శ్రీరాముడి నుండి తప్పించుకోవడం నీ తరం కాదని లంకేశుడిని హెచ్చరించాడనమాట. రావణుడిపైకి దూకి అతని కిరీటాన్ని తీసి నేలకు కొట్టాడు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన ఆ మాట చెప్పి అతని తలపైన ఉండే కిరీటాన్ని తీసి కింద నేలకేసి కొట్టాడనమాట. రావణుడు రెచ్చిపోయాడు. సుగ్రీవ, ఇంతవరకు నీవు నా కంట పడలేదు. రావణుడి కోపం వచ్చి, సుగ్రీవ, నువ్వు ఇంతవరకు నా కంట పడలేదు, లేకుంటే ఎప్పుడో హీనగ్రీవుడి అయిపోయావు, తల తెగి కింద పడేవాడివి అని చెప్తున్నాడు అన్నమాట. అయ్యేవాడివి అని గర్జించాడు. ఏం చేశాడు? నువ్వు ఇంతవరకు నా ఎదుట పడలేదు, పడి ఉంటే కన్నా ఎప్పుడో నిన్ను హీనగ్రీవుడిని చేసేవాడిని, నీ తల దించి కింద వేసేవాడిని అని గర్జించాడు. ఇద్దరి మధ్య బహోబహి యుద్ధం జరిగింది. యుద్ధము జరిగిందనమాట. సుగ్రీవుడు రావణుడిని ముప్పు తిప్పలు పెట్టి క్షణాలలో రివ్వున ఎగిరి సువేల పర్వతం మీదకి వాలాడు. ఏం చేశాడు? సుగ్రీవుడు రావణుడిని ముప్పు తిప్పలు పెట్టేసి వెంటనే సువేల పర్వతం మీదకి వాలాడనమాట. శ్రీరాముడు సుగ్రీవుడిని సున్నితంగా మందలించాడు. సుగ్రీవ, నువ్వు ఇలా చేయకూడదు, తప్పు. మనము యుద్ధాన్ని ఇక్కడ వచ్చాము, యుద్ధం ద్వారానే తేల్చుకున్నాము, ఇలా ఎప్పుడు చేయొద్దని సున్నితంగా మందలించాడు. తొందరపడి ఇలాంటి సాహసాలు చేయవద్దని సలహా ఇచ్చాడు. ఇలాంటి సాహసాలు ఎప్పుడు చేయవద్దు. రావణుని దగ్గరికి అగంధుడిని రాయబారిగా పంపాడు శ్రీరాముడు. శ్రీరాముడు ఏం చేస్తున్నాడు? అగంధుడిని రాయబారిగా పంపాడు. సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని, లంకకు విభీషణుని రాజుగా గలడని శ్రీరాముడు వాక్యంగా రావణుడికి విన్నవించాడు. అగంధుడిని దూతగా పంపించాడు కదా శ్రీరాముడు రావణుడి దగ్గరికి. అక్కడికి వెళ్ళి అగంధుడు ఏం పలికాడు? వెంటనే సీతాదేవిని నువ్వు శ్రీరామచంద్రుడికి అప్పచెప్పాలి, లేకపోతే నీ మరణం తప్పదు. తర్వాత లంకకు విభీషణుని రాజుగా ప్రకటిస్తామని శ్రీరాముడు ఆజ్ఞగా నీకు తెలియజేస్తున్నాను అని చెప్పి అగంధుడు చెప్పాడనమాట. సభ అట్టుడికి పోయింది. అక్కడుండే సభలో ఉండే వాళ్ళంతా అట్టుడికి పోయారనమాట. నలుగురి రాక్షసులు అగంధుడి మీద విరుచుకపడ్డారు. ఆ విషయం చెప్తానే నలుగురు రాక్షసులు అగంధుడి మీద పడ్డారంట. అగంధుడు వారిని తన చంకలో ఇరికించుకొని
ప్రాసదం పైకి ఎగిరాడు. ఏం చేశాడు? వాళ్ళను ఈ చంకలేతన్ని ఆ చంకలేతన్ని పెట్టుకొని పైకి ఎగిరాడు అనమాట. అక్కడ నుండి వారిని బలంగా నేలపైకి విసిరాడు. ఆ పైకి ఎక్కి పైనుంచి విసిరి కింద వేశాడు అనమాట. సింహనాదం చేసి ఆకాశ మార్గంలో శ్రీరాముడు చేరాడు. ఏం చేశాడు? ఇక్కడి నుంచి ఇంకా యుద్ధానికి శంఖం మోగిస్తానన్నమాట. మోగించి శ్రీరాముడి దగ్గరికి చేరాడు. రావణుడు భావాన్ని గ్రహించాడు శ్రీరాముడు. ఏం చేశాడు? అగంధుడు ఆ శంఖం ఊదే గుడికి శంఖం దేనికి ఊదుతాడు? యుద్ధానికి చిహ్నంగానే కదా. ఓహో, ఈ రావణుడు ఇలా మాటలతో వినడు, ఇది యుద్ధ పేరు మోగించడమే అని చెప్పి ఆయనకు అర్థమైపోయింది అనమాట. ధనస్సుకు పని చెప్పవలసిన సమయం ఆసన్నమైందని భావించాడు శ్రీరామచంద్రుడు. అది వినగానే ఇంకా రావణుడు ఇలాంటి మాటలు అతనికి చెవిన పడవు కాబట్టి ధనుస్సుకు నేను ఎక్కువ పెట్టవలసిన సమయం ఆసన్నమైందని అనుకున్నాడు. లంక మీదికి దండయాత్ర మొదలైంది. లంక పైన యుద్ధంను ప్రకటించారు. లంకను 4 వైపుల నుండి సైన్యంతో ముట్టడించాడు శ్రీరామచంద్రుడు సైన్యాన్ని 4 భాగాలుగా చేసి అటు లంక చుట్టూ వాళ్ళను ముట్టడించారు అన్నమాట. లంకను లంకేశును తన భవనం మీద నుంచి పరిస్థితిని గమనించాడు. ఏం చేస్తున్నాడు లంకేశ్వరుడు? అక్కడి నుంచినే ఆ పరిస్థితిని అంతా పైనుంచి చూస్తున్నాడు అనమాట. దీర్ఘ ఆలోచనలో పడ్డాడు. ఏదో ఆలోచిస్తున్నాడు. యుద్ధం మొదలైంది. 2 సైన్యాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఇరు వర్గాలు ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. ఆంజనేయుని చేతిలో జంబుమాలిని, సుసేనుని చేతిలో విద్యున్మాలి మరణించారు. యుద్ధం మొదలైంది. యుద్ధంలో ఆంజనేయ స్వామి చేతిలో జంబుమాలిని, తర్వాత సుశేషుని చేతిలో విద్యున్మాలిని మరణించారు. చీకటిలో ఎవరు రాక్షసుడా వానరుడా అడిగి తెలుసుకొని మరి కొట్టుకుంటున్నారు. అక్కడ అడిగి మరి కొట్టుకుంటున్నారు అనమాట. చీకట్లో కనపడడం లేదు కాబట్టి నువ్వు రాక్షసుడిగా వానరుడిగా అని అంటే వాళ్ళని చంపుకోకుండా వేరు రాక్షసుడు హనుమంతుడు రాక్షసుడు అలా చంపుకుంటున్నారనమాట. అగంధుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తుడు ఓడిపోయాడు. అగంధుని చేతిలో రావణ కుమారుడు రావణుడు కుమారుడు ఇంద్రజిత్తుడు ఓడిపోయాడు అనమాట. దీనికి తట్టుకోలేకపోయాడు. కపట యుద్ధానికి దిగాడు. ఏం చేశాడు? చేతిలో ఓడిపోగానే అగంధుని చేతిలో ఇంద్రజిత్తుడు ఓడిపోగానే ఏం చేశాడంటే అక్రమంగా యుద్ధం అంటే వేరే అతని న్యాయంగా యుద్ధం కాకుండా అధర్మ యుద్ధం చేయాలని కపట యుద్ధానికి దిగాడనమాట. రామలక్ష్మణులను మూర్చబోయేటట్లు చేసి నాగాస్త్రంతో బంధించాడు. ఏం చేశాడు? ఇంద్రజిత్తుడు నాగాస్త్రం వేసి రామలక్ష్మణులిద్దరినీ మూర్చబోయేటట్లు చేసి వాళ్ళు బంధించాడనమాట. వారు మరణించారని బాంద్రిపడి రావణుడి దగ్గరకు వెళ్ళి విషయాన్ని తెలిపాడు. ఏం చేశాడు ఇంద్రజిత్తుడు? వాళ్ళు చనిపోయారు అనుకున్నాడు అనమాట. వాళ్ళు మూర్చిపోయింది తెలియక చనిపోయాడని అడిగిపోయి చెప్పి వాళ్ళ నాన్నతో చెప్పి అతను ఏం చేశాడు? భ్రమపడ్డాడు అనమాట. ఆ విషయాన్ని వాళ్ళ నాన్నకు తెలియజేశాడు. రావణుడు అభినందించాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడు? ఇంద్రజిత్తుని మెచ్చుకున్నాడు అనమాట. రావణుడి ఆదేశం మేరకు త్రిజట మొదలైన వారు సీతను పుష్పక విమానంపై యుద్ధభూమికి తీసుకువెళ్ళారు. ఏమైంది అక్కడ? ఓహో, ఈ ఇంద్రజిత్తుడు వెళ్ళి నాన్న ఏం చెప్తున్నాడు అనమాట. ఇంద్రజిత్తుడు వెళ్ళి రావణుడికి నేను లక్ష్మణుని రాముడిని చంపేశాను అని చెప్పంగానే రావణాసుడు ఏం చేశాడు? అది గ్రహించకుండానే సీతాదేవిని పుష్పక పల్లకిపై తీసుకొని యుద్ధభూమికి నేల మీద పడి ఉన్న రామలక్ష్మణులను సీత చూసింది. అంతకుముందు ఏం జరిగింటుంది? రావణుడు ఏం చేస్తాడంటే రావణుడి కొడుకు ఇంద్రజిత్తుడు అగంధుని చేతిలో ఓడిపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే కపట యుద్ధాన్ని వాళ్ళు ఎన్నుకొని నాగాస్త్రం ద్వారా రామలక్ష్మణులు మూర్చిపోయేటట్లు చేస్తారనమాట. మళ్ళీ ఏం చేస్తాడంటే ఈ ఇంద్రజిత్తుడు వెళ్ళి వాళ్ళ నాన్నతో నేను రామలక్ష్మణులు ఇద్దరిని హతమార్చాను అని చెప్తాడు. కానీ వాళ్ళు మూర్చిపోయి ఉంటారు అంతే అనమాట. ఆ విషయం తెలిసిన రావణుడు ఏం చేస్తాడంటే రాక్షసులతో చెప్పి ఏం చెప్తాడు? రాక్షసులతో చెప్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే రావణుడు ఆదేశం మేరకు
త్రిజట మొదలైన వాళ్ళేమో వెళ్ళి రాక్షసులు త్రిజట మొదలైన వాళ్ళు వెళ్ళి సీతను పుష్ప విమానం పైన యుద్ధ భూమికి తీసుకువెళ్తారనమాట. చనిపోయినారు కదా, చూద్దురా వాళ్ళను, నేను చెప్తే నువ్వు వినడం లేదు అని. నేల మీద పడి ఉన్న రామలక్ష్మణుడు సీత చూసింది. మరణించారని భావించి కన్నీరు కాలువలా గట్టలా ఏడ్చింది. ఏం చేసిందంటే ఆమె వాళ్ళు కింద పడి ఉన్న రామలక్ష్మణులను చూసి పాపము వాళ్ళు చనిపోయినారని భావిస్తుంది అనమాట. కన్నీరు ఎట్లుందంటే కాలువల్లాగా గట్టలాగా ఏడ్చేస్తుంది అనమాట. అంత దారుణంగా ఏడుస్తోంది. పక్కనే ఉన్న త్రిజట ఓదార్పుతో కూడిన ధైర్యాన్ని ఇచ్చింది. ఆమె ఓదారుస్తుంది అనమాట. రామలక్ష్మణులు బతికే ఉన్నారని ఆధారాలు చూపించింది. అంటే త్రిజట ఆమెకు తెలుసు కదా విషయం అంతా. ఆమె చెప్తుందనమాట, రామలక్ష్మణులు బతికే ఉండారు, నువ్వు బాధపడద్దు అని చెప్తుందన్నమాట. తర్వాత వానర సైన్యం ప్రసన్నంగా ఉండడం ఒక కారణమని, అన్నిటికీ మించి భర్త మరణించిన స్త్రీ పుష్ప విమానం తీసుకొని రాదు అని చెప్పడంతో సీత మనసు కుదటపడింది. ఇక్కడ ఏం చెప్తుందంటే త్రిజట, బాధపడద్దు సీత, ఇక్కడ శ్రీరామ లక్ష్మణులు బతికే ఉండారని నేను నిరూపిస్తాను అని చెప్తుందన్నమాట. ఎలా అంటే వానర సైన్యం వాళ్ళు సైలెంట్గా ఉన్నారనమాట. వానర సైన్యము శ్రీరాముడు లక్ష్మణులు చనిపోయింటే కదా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే దుఃఖంగా ఉండేవాళ్ళు. అలాంటిది వాళ్ళు చాలా కూల్గా ఉన్నారు. ఇంకొకటి, అన్నిటికీ మించి భర్త మరణించిన స్త్రీని పుష్పక విమానం తీసుకొని రాదు. ఒకవేళ శ్రీరాముడు చనిపోయింటే నువ్వు అప్పుడు భర్త లేని స్త్రీది కదా, నిన్ను పుష్పక విమానం తీసుకొని రాదు, నువ్వు వచ్చావంటే భర్త బతికే ఉన్నాడు అని చెప్తోందనమాట. సీత మనసు అప్పుడు కుదుటపడింది. గరుత్మంతుని రాకతో రామలక్ష్మణులు నాగాస్త్ర ప్రభావం నుంచి విముక్తులైన వారు. ఏమైనారంటే వాళ్ళు మూర్చిపోయినారు కదా, ఆ మూర్ఛను పోగొట్టడానికి గరుత్మంతుడు వచ్చాడనమాట. వచ్చి నాగాస్త్ర ప్రభావం నుంచి విముక్తి కలిగించాడనమాట. వానరులు జయ జయ గానాలు చేశారు. వానరులు ఏం చేస్తున్నారు, జయం జయం అని చెప్తున్నారనమాట. అవి రాముని గుండెలో అపశబ్దాన్ని జోడించుకొని ప్రతిధ్వనిస్తున్నాయి. అవన్నీ వింటుంటే రాముడికి ఏం చేస్తుంది, గుండెలు పగిలిపోతున్నాయి అన్నమాట. ఆ శబ్దానికి అతనికి ఆ ధ్వనులకు ఇదైపోతా ఉందన్నమాట. హనుమంతుని చేతిలో ధ్రుమాక్షుడు, అకంపనుడు, అగంధుడు బారిన పడి వజ్రదుగంటుడు నీలుడికి చిక్కి ప్రహస్తుడి యమపురి బాట పట్టాడు. వీళ్ళంతా ఏం చేశారు, ఈ రాక్షసులందరినీ హనుమంతుడు వాళ్ళందరినీ చంపాడనమాట. కాబట్టి వీళ్ళంతా యమపురి నరకానికి చనిపోయి వెళ్ళిపోయారనమాట. రావణుని బాణశక్తికి సుగ్రీవుడు మూర్చపోయాడు. రావణుడు వేసిన బాణానికి ఏం చేశాడంటే సుగ్రీవుడు మూర్చిపోయాడు అనమాట. శ్రీరాముడు విల్లందుకున్నాడు. శ్రీరాముడు ఏం చేశాడు, విల్లు బాణము అది ఉంది కదా తీసుకున్నాడు అనమాట. ఇంకా సుగ్రీవుని పక్కన పెట్టేసి శ్రీరాముడే రంగంలోకి దిగాడు. అన్నను మారించి లక్ష్మణుడు రావణుని ఎదిరించడానికి పూనుకున్నాడు. ఏం చేస్తున్నాడు, అన్న మీరు కాదు నేను యుద్ధానికి వెళ్తాను అని లక్ష్మణుడు రావణుని ఎదిరించడానికి పూనుకున్నాడంట. వానరసేన మీద శరవర్షధార కురిపిస్తున్నారు రావణుడు. ఆంజనేయుడు రావణుడి దాటికి అడ్డుకట్ట వేశాడు. ఏం చేస్తున్నాడు రావణుడు, ఇలా రాక్షసుడు ఇలా చేయడము, రావణుడు వానరుల పైన ఇలా చేస్తున్నాడని దాన్ని అడ్డుకోవడానికి ఆంజనేయుడు ఏం చేస్తున్నాడంటే అడ్డుకట్ట వేస్తున్నాడు అనమాట. అరచేతిలో హనుమంతుని బలంగా చరిచాడు రావణుడు. ఏం చేశాడు, అరచేతితో హనుమంతుని బలంగా రావణుడు ఇచ్చేస్తాడు అనమాట. మారుతి చలించిపోయాడు. మారుతి ఒక్కసారిగా ఇదైపోయాడు. అయినా క్షణంలో తేరుకున్నాడు. మళ్ళా నిమిషంలో లేచేస్తాడు. అరచేతితో రావణుడి ఒక దెబ్బ వేశాడు. హనుమంతుడు ఏం చేశాడు, అరచేతితో తిరిగి లేచి రావణుడిని కొడతానాడు అనమాట. దశగ్రీవుడు కంపించిపోయాడు. తేరుకుని వానరా బల, నాకు శత్రువే అయినా నీ శక్తిని మెచ్చుకుంటున్నానని
యుద్ధ స్ఫూర్తిని చాటాడు రావణుడు. ఏం చేశాడు? ఆ ఏటు పడేపడికి రావణుడు ఏం చేశాడు? బలవానరా, నీ శక్తి అమోఘంగా ఉంది, నువ్వు యుద్ధానికి తగినవాడు, నువ్వు నా శత్రువైనా కూడా నిన్ను నేను మెచ్చుకుంటున్నాను, నీ బలాన్ని పొగుడుతున్నానని హనుమంతుణ్ణి పొగుడుతున్నాడు అనమాట. రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆ యుద్ధం లక్ష్మణుని ఎదలో నాటుకుంది. ఏమైంది? అది లక్ష్మణుడికి తగినట్లు ఉంది అనమాట. స్పృహ తప్పాడు లక్ష్మణుడు. రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుని ఎదలో నాటుకుంది. స్పృహ తప్పాడు లక్ష్మణుడు. అతన్ని ఎత్తుకుని వెళ్ళాలని శత విధాల ప్రయత్నించి విఫలమైనాడు రావణుడు. ఏం చేశాడు? అతను స్పృహ తప్పిపోయాడు కదా, అతన్ని తీసుకొని పోవాలి, లక్ష్మణుడిని శ్రీరాముడిని బంధించాలని వేరే విధంగా ఆలోచించి అతన్ని తీసుకొని పోవాలని చెప్పి శత విధాలుగా అన్ని రకాలుగా ప్రయత్నించి లాస్ట్కు విఫలమయ్యాడు అనమాట. తీసుకొని పోనేలా వాళ్ళు శ్రీరామచంద్రుడు వాళ్ళు. అంతలో ఆంజనేయుడు రావణుడి మీద దాడి చేశాడు. అంతలోనే ఇంకా ఆంజనేయ స్వామి వచ్చేసి రావణుడి మీద దాడి చేశాడనమా. వృక్షస్థలం మీద ముష్టిఘాతకంతో రావణుడిని కుల్లబడేటట్లు చేశాడు. ఏం చేశాడు? వచ్చేసినాడు హనుమంతుడు వచ్చి అతని వక్షస్థలం పైన ముష్టిఘాతంతో రావణుడు కిందికి పడిపోయేటట్లు కూలబడేటట్లు చేశాడనమాట. లక్ష్మణుడు శ్రీరాముని వద్దకు చేరాడు. లక్ష్మణుడిని తీసుకొని శ్రీరాముని వద్దకు చేర్చారనమాట. మూర్చిపోయిన లక్ష్మణుడిని శ్రీరాము దగ్గరికి చేర్చారు. హనుమంతుని కోరిక మేరకు అతని భుజాలపై కూర్చొని రావణితో పోరు చేశారు శ్రీరాముడు. అప్పుడు హనుమంతుడు చెప్పింటాడు కదా, యుద్ధాన్ని చేసేటప్పుడు అతను పొడుగ్గా ఉన్నాడు కదా, కాబట్టి హనుమంతుని భుజాలపైన కూర్చొని యుద్ధానికి దిగాడనమాట శ్రీరాముడు. శ్రీరాముని పరాక్రమం ముందు రావణుడి ధనస్సు, కిరీటం దాసోహమయ్యాయి. శ్రీరామచంద్రుడు ఆయన చాలా బలవంతుడు కదా, కాబట్టి ఆయన ముందర రావణుడి ధనస్సు, కిరీటము దాసోహమైనాయన్నమాట. శ్రీరాముడు దయదలిచాడు. ఏం చెప్పాడు శ్రీరాముడు? నేను దయదలుస్తున్నా, ఇంకా వెళ్ళు, రావణుడితో నీవు యుద్ధంలో అలసిపోయావు, సేద తీర్చుకొనిరా, అప్పుడు నా బలమేమిటో తెలుస్తుందని శుతిమెత్తగా చెప్పాడు. ఏం చేస్తున్నాడు? అతని కిరీటమును తర్వాత ధనస్సు పడిపోవడంతో ఆయుధం లేని వాడిని ఎప్పుడు కూడా యుద్ధంలో చంపకూడదు, యుద్ధం చేయకూడదు. ఆ నీతి శ్రీరాముడికి తెలుసు కాబట్టి, రాజు కాబట్టి ఏం చేస్తున్నాడంటే శ్రీరాముడు, రావణ, ఈ రోజుకి నువ్వు అలసిపోయినావు, పో రెస్ట్ తీసుకొని రేపు నా యుద్ధం ఎలా ఉంటుందో, నా శక్తి ఏమిటో నీకు, నా బలం ఎంతో చూపిస్తాను, వెళ్ళు అని చెప్పని అతని మెత్తగానే చెప్పాడనమాట. అంతఃపురానికి తిరిగి వెళ్ళిన అవమాన భారం రావణుడు ఒక చోట కూర్చోనియడం లేదు. అతను తిరిగి వెళ్ళాడే కానీ రావణుడు అవమానం కదా, అతని ముందు ఓడిపోయి పంపించాడు కదా, తిరిగి రా అని మళ్ళీ పంపించాడు కదా, అది అవమానంగా భావించి ఒక చోట కూర్చొనియడం లేదంటే, పడుకోనియడంలో, తినడంలో, ఉండడంలో. కుంభకర్ణుని నిద్ర లేపమన్నాడు. అదో ఇంకేం చేశాడు? కుంభకర్ణుని నిద్ర లేపమని చెప్తున్నాడు అనమాట. ఆ పని సాధ్యమైంది రాక్షసులకు. అతి కష్టం అన్నమాట. ఎందుకంటే కుంభకర్ణుడు ఎప్పుడు అతను అసలు లేపాలంటే ఇంకంతే, కుంభకర్ణుడిని లేపమని రావణుడు చెప్పాడు కానీ అతి కష్టం మీద ఆ పని సాధ్యం అవుతుందని రాక్షసులు అనుకున్నారు. కుంభకర్ణునికి 6 నెలలు నిద్ర, ఒకరోజు భోజనం. అందుకే కుంభకర్ణ నిద్ర అనేది ఒక జాతీయంగా భాషలోకి వచ్చింది. ఆయన ఎప్పుడు 6 నెలలు నిద్రపోతూనే ఉంటాడనమాట, ఒకరోజు భోజనం తింటాడంట. అందుకే కుంభకర్ణ నిద్ర అనేది ఒక జాతీయంగా మన వాళ్ళు అంటే ఏంట్రా కుంభకర్ణుడు నిద్రపోతున్నావు అంటాడనమాట, ఎక్కువ నిద్రపోతా ఉంటే. కుంభకర్ణుడు రావణుని సమీపించాడు. జరిగిందంతా చెప్పాడు రావణుడు. తెలివి గలవారు జరిగిన దానిని గూర్చి ఆలోచించరాదన్నాడు కుంభకర్ణుడు. తెలివైన వాళ్ళు ఎప్పుడు జరిగిన దాని గురించి ఆలోచించకూడదన్నా, ఇంకా అది వదిలేసేయి, తనకు సహాయపడమని కుంభకర్ణుడు కోరాడు రావణుడు. ఏం చేస్తున్నాడు? రావణుడు కుంభకర్ణుడి దగ్గరికి వచ్చి నాకు హెల్ప్ చేయి నువ్వు అని అడుగుతున్నాడు అనమాట, సహాయం చెయ్యి అని. ఆదుకునేవాడే నిజమైన, చూడు, ఆపద పాలైన వాడిని ఆదుకునేవాడే, ఆపదలో ఉన్నప్పుడు
ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు. తప్పుదారి పట్టి కష్టాలలో పడవారిని చేయూతనిచ్చి ఆదుకునేవాడే ఆప్తుడని రావణుడు అన్నాడు. రావణుడు ఏం చెప్తున్నాడు? అతను ఎవరైనా కానీ కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు. అలాగే తప్పుదారి పట్టి కష్టాలు పడ్డ వారికి చేయూతనిచ్చి ఆదుకునేవాడు ఆప్తుడని రావణుడు అన్నాడు. సరే నేను ఆదుకుంటాను అన్నాడు కదా, అది చెప్తున్నాడు అన్నమాట రావణుడు. కుంభకర్ణుడి యుద్ధ సన్నిధుడయ్యాడు. కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరుతున్నాడు అన్నమాట. కుంభకర్ణుడి యుద్ధంలో రావణుల చావు దెబ్బ తీస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వాడు అసలు భయంకరంగా ఉంటాడు కదా కుంభకర్ణుడు. అందరినీ వానరులు అంటే వాళ్ళు పాపం చిన్నగా ఉంటారు, కోతులు, బలంగా ఉంటాడు. వాళ్ళందరినీ చావు దెబ్బ తీస్తున్నాడు అనమాట. వానరులు తట్టుకోలేక తలొక దారి వెళ్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వానరులు అతని దెబ్బకు తట్టుకోలేక తల ఒక దారి పట్టారనమాట. శ్రీరాముని ఆశ్రయించారు. శ్రీరాముడి దగ్గరికి వెళ్ళాడు. ఏమని వెళ్ళి చెప్తున్నారు? కుంభకర్ణుడి ఏటుకు మన వానరులు భయపడుతున్నారు, ఇట్లా శ్రీరామ కాపాడు అని వెళ్ళారనమాట. ఆయుద్రాస్యంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు. శ్రీరాముడు ఇంకా విషయం తెలుసుకొని ఏం చేశాడు? ఐద్రాక్షంతో దాన్ని అస్త్రంతో ఏం చేశాడు? ఐంద్రాక్షం అస్త్రంతో తీసుకొని కుంభకర్ణుడిని శిరస్సును ఖండించి అతను పూర్తిగా నిద్రపోయేటట్లు, 6 నెలలు కాదు ఇంకా లేకుండానే చనిపోతాడు, ఇంకా అంతే నిద్రలోకి వెళ్ళిపోయేటట్లు చేశాడనమాట. శ్రీరాముని బాణ దాటికి కుంభకర్ణుడి తల లంకలో పడిపోయింది. ఏమైంది? ఆయన కొట్టడానికి ఆ బాణం పడడానికి ఏమైందంటే అతడి తల ఎత్తుకొని వెళ్ళి లంకలో పడేశారనమాట. ఆ తల తగలడం వల్ల రాజవీధుల్లోని ఇంటి కప్పులు, ఎత్తైన ప్రకారాలు కూలిపోయాయి. ఎంత భయంకరంగా ఉంటాడు కదా, అతని తల భారీగా ఉంటుంది కదా, అది వేయడం వల్ల, అది పడడం వల్ల ఏమవుతుందంటే ఆ వీధుల్లో ఉండే ఇంటి కప్పులు ఇంటి పైన ఉండేది అంతా అవన్నీ ఏమవుతాయి? కూలి కింద పడిపోయాయి అన్నమాట. అంత బలంగా ఉంటాడు అతడు. తలకాయ అంత ఉందంటే ఇంకా భారీగా చూడు ఎంత భయంకరంగా ఉంటాడు చూడు. అసలు భయంకరంగా ఉన్నాడు. వీళ్ళంతా వానరులు ఒక్కొక్క నట్టు మింగేస్తున్నాడు తీసుకొని. ఆడ 6 నెలలు నిద్రపోయి ఉంటాడు కాబట్టి. వానరులు ఎత్తైన తర్వాత అన్ని కింద కూలిపోతున్నాయి. రావణుడు కుంగతీసిన వార్త విని రాముడు పాపము కుంగిపోయాడనమాట. రావణుడు కుమారుడైన అతికయుడు రావణ కుమారుడైన అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనాడు. ఏం చేస్తున్నాడు? మళ్ళా రావణుడు కుమారుడు ఏం చేస్తున్నాడు? లక్ష్మణుడిని బ్రహ్మాస్త్రాన్ని బలైనాడు అనమాట. తమ్ముణ్ణి కొడుకును పోగొట్టుకొని తల్లడిల్లుతున్న రావణుని ఇంద్రజిత్తు ఓదార్చాడు. ఏం చేస్తున్నాడు? అతను చనిపోయాడు కదా వాళ్ళిద్దరూ. సరే వాళ్ళు అయిపోయింది, ఎలాగో అయిపోయింది, ఇంకా నేను దిగుతాను అంటూ మళ్ళీ ఇంద్రజిత్తుడు ఓదారుస్తున్నాడు అనమాట. భారం తనపై వేసుకొని యుద్ధ రంగానికి వచ్చాడు. రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రాముని సూచన మేరకు రామునితో పాటు లక్ష్మణుడు స్పృహ కోల్పోయినట్లు పడి ఉన్నారు. వాళ్ళు మరణించారనుకున్నాడు ఇంద్రజిత్తుడు. తండ్రికి వార్తను తెలిపాడు. ఇందాక ఫస్ట్లో మనం అనుకున్నాం కదా ఇట్లా వాళ్ళు స్పృహ తప్పోయారు కానీ చనిపోలేదు అని. కానీ చనిపోయినారని వాళ్ళ నాన్నకు చెప్పేశాడు అనమాట. ఈ ఇంద్రజిత్తుడు ఏం చేస్తాడంటే లక్ష్మణుడు ఇంద్రజిత్తుడు యుద్ధం చేసినప్పుడు ఈ లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని తీస్తారు, ఇంద్రజిత్తుడు బ్రహ్మాస్త్రాన్ని తీస్తారు. కానీ ఒక్కదే వేయాలి, ఎందుకంటే ముల్లోకాలు ఇదైపోతాయని చెప్పి రాముడు సైలెంట్గా ఉండమంటే సైలెంట్గా ఉంటాడు లక్ష్మణుడు. కానీ ఇంద్రజిత్తు వేసిన ప్రయోగం వల్ల ఏమవుతారంటే రామలక్ష్మణులు స్పృహ తప్పినట్లు నటిస్తారనమాట. అది ఏమనుకుంటాడు? చనిపోయారని. ఆ విషయాన్ని తీసుకెళ్ళి రావణుడికి తెలియజేస్తాడనమాట. వానర సైన్యం శిబిరంలో అలజడి మొదలైంది. వానర సైన్యంలో పాపం అలజడి మొదలైందంట. విభీషణుడు ధైర్యం చెప్పాడు. రామలక్ష్మణులకు ఏమీ కాలేదన్నాడు. బ్రహ్మ మీద గర్వంతో అస్త్రబాధను అనుసరించారని తెలిపాడు. ఏం చేస్తున్నాడు? వానరులంతా భయపడిపోయి అల్లకొల్లాలంగా అలజడి మొదలైతే విభీషణుడు ధైర్యం చెప్పాడనమాట. శ్రీరామ లక్ష్మణులకు ఏమీ కాలేదు, బ్రహ్మ మీద
బ్రహ్మ మీద గర్వంతో అస్త్రబాధను అనుసరించారని తెలిపాడు. బ్రహ్మాస్త్రం ప్రభావంతో 67 కోట్ల మంది హతులయ్యారు. చాలామంది దెబ్బతిన్నారు. హనుమంతుడు విభీషణుడు జాంబవంతుడు కోసం వెతుకుతున్నారు. జాంబవంతుడు కనిపించాడు, సరిగా చూడలేకపోతున్నాడు. ధ్వనిని బట్టి విభీషణుని గుర్తించానన్నాడు. హనుమంతుడు క్షేమమేనా అని అడిగాడు. ఆంతర్యం అంతు చిక్కలేదు విభీషణునికి. హనుమంతుడు జీవిస్తే వానర సైన్యం చచ్చినా బతికినట్లే, లేదా హనుమ మరణిస్తే అందరం బతికి ఉన్న చచ్చిన వాళ్ళతో సమానమేనన్నాడు జాంబవంతుడు. జాంబవంతుని ఆదేశంపై హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న సర్వశక్తి మహాపర్వతాన్ని వెలిగించి తీసుకువచ్చాడు హనుమంతుడు. ఔషధాల వాసనకే రామలక్ష్మణుల గాయాలన్నీ మటుమాయమయ్యాయి. చనిపోయిన వానరులు మళ్ళీ లేచి కూర్చున్నారు. సుగ్రీవ ఆజ్ఞతో వానరులు లంకకు నిప్పు పెట్టారు. ఇక్కడ ఏమైందంటే ఆ లక్ష్మణుడు వేసిన అస్త్రానికి ఏమైంది, బ్రహ్మాస్త్రం వేయడం వల్ల ఎంతోమంది వానరులు హతమయ్యారనమాట. అందరూ తలా దిక్కులుగా ఎట్లంటే అట్లా చల్లా చెదురైపోయారు అనమాట. కానీ ఇక్కడ ఏమంటే రామలక్ష్మణులు చనిపోలేదు, స్పృహ తప్పిపోయి పడిపోయారనమాట. ఆ విషయం తెలియనిగా ఇంద్రజిత్తుడు ఏం చేస్తున్నాడు, తీసుకెళ్ళి రావణునికి చెప్పేశాడు చనిపోయారు ఇట్లా అని చెప్పని. మళ్ళీ ఆ బ్రహ్మాస్త్ర ప్రభావంతో 67 కోట్ల మంది హతులయ్యారు. 67 కోట్ల మంది చనిపోయారంట. చాలామంది దెబ్బతిన్నారు, చాలామంది గాయాలయ్యాయి. హనుమంతుడు, విభీషణుడు, జాంబవంతుడు కోసం ఈ హనుమంతుడు విభీషణుడు జాంబవంతుని కోసం వెతుకుతున్నారంట. అలా జరగడం వల్ల ఒకరినొకరు వెతుక్కుంటున్నారు, ఎవరు ఎక్కడున్నారు ఏం కనపడడం లేదే అని. జాంబవంతుడు చివరికి కనిపించాడు, సరిగా చూడలేకపోతున్నారు. ఆ అస్త్రానికి అతనికి సరిగ్గా కళ్ళు కనపడడం లేదంట. ధ్వనిని బట్టి విభీషణుని గుర్తించారు. వీళ్ళంతా ఒక చోటికి చేరిన తర్వాత మళ్ళీ ఎవరో పక్కన సౌండ్ వినిపిస్తుంది అని చెప్పని విభీషణుని మాటలు బట్టి గుర్తించారనమాట. హనుమంతుడు క్షేమమైన అని వీళ్ళందరూ విభీషణుడు అడుగుతున్నాడు, హనుమంతుడు క్షేమమేనా అని అడిగాడనమాట. తర్వాత అంతర్యం అంతు చిక్కలేదు విభీషణునికి. విభీషణుని ఏమి హనుమంతుడు క్షేమమైన అని అడిగితే ఏమి చెప్పలేకుండా ఉన్నాడనమాట. ఇంకా ఏం పూర్తిగా తెలియదు కాబట్టి. హనుమంతుడు జీవిస్తే వానర సైన్యం చచ్చినా బతికినట్లే, లేదా హనుమ మరణిస్తే అందరూ బతికి ఉన్న చచ్చిన వాళ్ళతో సమానమే. హనుమంతుడు లేకపోతే వానరులు బతికి ఉన్నా ఒకటే, బతికి లేకపోయినా కూడా ఒకటే అని చెప్తున్నారు అనమాట జాంబవంతుడు. జాంబవంతుని ఆదేశంపై హిమాలయాలకు అక్కడ ఉన్న సర్వదృశ్య పర్వతాన్ని వెలిగించి తీసుకువచ్చాడు హనుమంతుడు. ఔషధాల అక్కడికి వెళ్ళి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి మూర్చిపోయిన వాళ్ళను, చనిపోయిన వాళ్ళందరినీ లేపడానికి సంజీవని తీసుకురావాలి కదా, ఇంకా వెళ్ళి తీసుకురమ్మని చెప్తున్నాడు అనమాట. వెళ్ళి తీసుకొచ్చాడు. ఆ వాసనకే అక్కడ చనిపోయిన వాళ్ళంతా మళ్ళీ బతికి లేశారు. శ్రీరామ లక్ష్మణులు కూడా మళ్ళీ మామూలుగా అయిపోయారు అనమాట. చనిపోయిన వానరులు మళ్ళీ లేచి కూర్చున్నారు. సుగ్రీవ ఆజ్ఞ వానరుల లంకను. తర్వాత ఏం జరిగిందంటే సుగ్రీవుడు వాళ్ళకు ఆజ్ఞ ఇచ్చాడు, వానరుల లంకకు పోయి నిప్పు పెట్టండి అని చెప్పాడనమాట. వాళ్ళు నిప్పు పెట్టారు. శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయదలిచాడు ఇంద్రజిత్తుడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు, శత్రువులను ఎట్లయినా సరే మానసికంగా దెబ్బతీయాలి అని హనుమదాతి వానర వీరులను చూస్తుండగానే మాయసీతను సంహరించాడు. వీళ్ళను ఏదో విధంగా మనసులో వాళ్ళకు బాధ అనేది పెడితే వాళ్ళు యుద్ధం చేయలేరు కదా, ఆ విధంగా ఇంద్రజిత్తుడు మాయావి అన్నమాట. అతను ఏం చేశాడు, ఒక మాయ లాంటి ఒక మాయని సృష్టించి, ఆ మాయ రాక్షసి ఎలా ఉందంటే సీతలాగే ఉంటుందన్నమాట. ఆమెను వాళ్ళ వానరుల ముందర చంపినట్లు సంహరించాడనమాట, చంపేశాడనమాట. అందరూ నిజమేననుకున్నారు. వానరులు అంతేమనుకున్నారు, అయ్యో సీతాదేవిని చంపేశాడే అనుకున్నారు అనమాట. ఈ వార్త తెలిసిన శ్రీరాముడు శోకసంద్రంలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని వానరులంతా తీసుకెళ్ళి శ్రీరామచంద్రునికి చెప్పేశారనమాట. ఆయన పాపం నిజమేనేమో అనుకొని
ఆయన బాధపడిపోతున్నాడు. ఇదంతా ఇంద్రజిత్ మాయేనని విభీషణుడు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నాడు. ఇంద్రజిత్తుడు అంత మాయావి అని చెప్పి విభీషణుడు తెలుసు. విభీషణుడు వచనానే కదా, ఆయనకు అన్నీ తెలుసు అన్నమాట. కాబట్టి శ్రీరామచంద్రుడికి ఆడ హెల్ప్ చేసింది విభీషణుడు, విభీషణుని కూతురు, విభీషణుని భార్య. వీళ్ళు ముగ్గురు ఎప్పుడు విభీషణుని భార్య సీతాదేవికి హెల్ప్ చేస్తుంది, విభీషణుని భార్య కూతురు కూడా సీతాదేవికి హెల్ప్ చేస్తుంది, మళ్ళీ విభీషణుడు శ్రీరామునికి హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట. ఈ విధంగా చెప్తున్నాడు. ఇదంతా మాయా, సీతాదేవిని రావణుడు చంపడు, రావణుడు కుమారుడు ఇంద్రజిత్తుడు, వీడు చేసిన మాయ ప్రభావమే ఇదంతా, సీతాదేవికి ఏం కాలేదు, మీరేం బాధపడద్దండి అనే గుడికి. సరే, అప్పుడు అందరూ వానరులు, శ్రీరామ లక్ష్మణులు అందరూ ఊపిరి పీల్చుకున్నారనమాట. ఎందుకంటే కుటుంబంలో విషయాలు ఇంట్లో వాళ్ళకు తెలుస్తాయి. ఆ విధంగా విభీషణుడికి కూడా అన్నీ తెలుసు అనమాట. శత్రు సంహారానికి ఇంద్రజిత్తుడు నికుంభిల అభిచార హోమాన్ని తలపెట్టాడు. ఏం చేస్తున్నాడు? హోమాన్ని చేయాలని, శత్రువులను చంపాలని శత్రు సంహారానికి ఇంద్రజిత్తుడు నికుంభిల అభిచార హోమాన్ని తలపెట్టాడు. మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నాడు? శత్రువులందరినీ మళ్ళీ సంహరించాలి అనే ఉద్దేశంతో అతను ఒక హోమాన్ని తలపెట్టాడు. దాన్ని భంగం చేయడానికి రామానుజ్ఞతో లక్ష్మణుడు వెళ్ళాడు. రాముడు ఆజ్ఞాపించడంతో లక్ష్మణుడు అక్కడికి వెళ్ళి ఆ హోమాన్ని నాశనం చేయాలి అని అనుకుంటున్నాడు. ఇంద్రజిత్తుడు లక్ష్మణుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఏమవుతోంది ఇక్కడ? మళ్ళా ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అనమాట లక్ష్మణుడికి ఇంద్రజిత్తునికి. ఐంద్రాస్త్రమును ప్రయోగించిన ఇంద్రజిత్తుడు తలను నేల రాల్చాడు. లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు? ఇంద్రజిత్తుడు లక్ష్మణుల మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది అనమాట. దాంట్లో ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు ఇంద్రజిత్తుడు. ఇంతకుముందు చేశాడు కదా ఆల్రెడీ. ఇప్పుడు ఏం చేస్తున్నాడు లక్ష్మణుడు? అదే అస్త్రాన్ని ఉపయోగించి ఇంద్రజిత్తుని తలను నేల రాల్చాడు లక్ష్మణుడు. శ్రీరాముడు లక్ష్మణుడిని మెచ్చుకున్నాడు. అదే హస్త్రాన్ని ఉపయోగించి ఇంద్రజిత్తుని చంపేశాడనమాట. ఇప్పుడు శ్రీరాముడు మెచ్చుకున్నాడనమాట. రావణుడు యుద్ధ భూమిలో ప్రళయకాల రుద్రుడిలా విజృంభిస్తున్నాడు. రావణుడు ఏం చేస్తున్నాడు? యుద్ధ భూమిలో తనకి వీర ఆవేశంతో యుద్ధాన్ని చేస్తున్నాడు అనమాట. వానర వీరుల తట్టుకోలేక యుద్ధరంగం నుండి గాలికి బుద్ధి చెప్తున్నారు. ఏమవుతుందని? రావణుడు భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధానికి పాపము వానరుల వీరులందరూ తట్టుకోలేక యుద్ధరంగం నుండి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు అనమాట. మరొక వైపు సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు మహోదరుడు మట్టి కరిచాడు. ఏం చేస్తున్నాడు సుగ్రీవుడు? మరోపక్క యుద్ధం చేస్తున్నాడు. ఆయన యుద్ధానికి విరూపాక్షుడు మహోదరుడు ఇద్దరు చనిపోయారనమాట. యుద్ధం చివరి అంకానికి చేరుకున్నది. యుద్ధం చివరికి వచ్చేసింది. ఇంకా అందరూ ఒక్కొక్కరు చనిపోయారు. ఇంకా చివరి రాముడి దగ్గరికి, రావణాసుడి దగ్గరికి యుద్ధం వచ్చిందనమాట. యుద్ధ చివరి అంకానికి చేరుకున్నది. రామలక్ష్మణులతో రావణి పోరు తీవ్రతరమవుతున్నది. రావణుడు విభీషణుడు చంపడానికి బలమెత్తాడు. ఏం చేస్తున్నాడు? లాస్ట్ చివరికి ఇంకా రావాల్సిన చోటుకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? రావణుడు వాళ్ళ సోదరుడి మీదకే చంపాలని చూస్తున్నాడు అన్నమాట. అది మహాశక్తివంతమైనది. విభీషణుని ప్రాణప్రాయ స్థితి నుంచి అతని ఏం జరుగుతుందంటే ఇక్కడ రామలక్ష్మణులు ఆల్రెడీ యుద్ధానికి వచ్చేసారు కాబట్టి ఇక్కడ రాముడికి హెల్ప్ చేసినందుకు రావణుడు ఏం చేస్తున్నాడు? తన సోదరుడిని చంపడానికి బల్లం ఎత్తాడనమాట. అది మహాశక్తివంతమైనదంట. ఆ బల్లం అనేది మహాశక్తివంతమైనది. అది ప్రయోగించడం వల్ల విభీషణుడు చనిపోతాడు. కాబట్టి శ్రీరాముడు ఏం చేస్తున్నాడంటే తనని ప్రాణాప్రాయ స్థితి నుంచి అతని స్థితిని గమనించిన లక్ష్మణుడు రావణునిపై బాణాలను కుమ్మరించాడు. ఏం చేస్తున్నాడు? దాన్ని గమనించాడు అనమాట. ఎందుకు? రావణుడు విభీషణుని చంపడాన్ని గమనించిన లక్ష్మణుడు అతని పైకి బాణాలన్నీ వేస్తున్నాడు అన్నమాట. ఎందుకు? విభీషణుని కాపాడడానికి. ఎటు తోచక విభీషణుని చంపే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు రావణుడు. ఆ బాణాల దాటికి కొంచెం తట్టుకోలేక ఏం చేస్తున్నాడు రావణుడు? తన సోదరుని విభీషణుని చంపే ప్రయత్నాన్ని
విరమించుకున్నాడనమాట. రావణుడు లక్ష్మణునిపై ఆగ్రహించి శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. అలా యుద్ధాలు వేయడము రావణుడు చూశాడనమాట. విభీషణుని చంపకన్నా చేస్తావా ఉండు అని చెప్పి మళ్ళీ ఇతని లక్ష్మణునిపైకి శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడంట. అది గమనించిన శ్రీరాముడు శక్తిని వేడుకున్నాడు. ఆ శక్తిని వేడుకుంటున్నాడు శ్రీరాముడు. నీలోని చంపే శక్తి నశించాలి అని శ్రీరామచంద్రుడు ఏమంటున్నాడు? ఆ శక్తిని వేడుకుంటున్నాడు. నీలోని చంపే శక్తి నశించుగాక అని ఆయన మనసులో అనుకున్నాడనమాట. అని అంతే అది ప్రాణస్థితిని అదేమైంది, ఆ వెంటనే శ్రీరాముడు అలా చెప్పగానే తనలో చంపే గుణాన్ని కోల్పోయిందనమాట. ప్రాణశక్తిని కోల్పోయింది. లక్ష్మణుడు రొమ్ము మీద బలంగా నాటుకుంది. లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు. వానరులు ఆ యుద్ధాన్ని ఎంత ప్రయత్నించినా లక్ష్మణుడి రొమ్ము నుంచి తీయలేకపోయాడు. అదేమవుతుంది, ఆ బాణాన్ని వేశాడు కదా, వేసిన ఆ బాణము అతని రొమ్ములోకి వెళ్ళి గుచ్చుకునింది. అది తీయడానికి వానరులు ఎంత ప్రయత్నించినా కూడా అది తీయలేకపోతున్నారంట. రాముడు తన 2 చేతులతో బయటికి లాగి విరిచి వేశాడు. దాన్ని బయటికి లాగి దాన్ని విరిచివేశాడు అనమాట. ఇంకా ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు శ్రీరాముడు. ఈ లోకంలో ఇంకా రాముడు మిగిలి ఉండడం తథ్యం అన్నాడు. ఇంకా చివరికి ఆయన కోపం వచ్చేసింది. ఇంకా ఏం చెప్తున్నాడు ఆవేశంతో, ఈ లోకంలో రాముడు ఎవరో ఒకరే ఉండాలి, ఇది తథ్యం అన్నాడు. శ్రీరాముడు విలువిద్య పాండిత్యానికి ఎదురు నిలవలేక రావణుడు భయంతో పరుగులు తీశాడు. ఆయన స్పందించే యుద్ధానికి ఏం చేస్తున్నాడు, ఆయన శ్రీరామచంద్రుడు విలువిద్యలో పాండిత్యాన్ని ఎంతో సాధించినవాడు కదా, దానికి రావణుడు తట్టుకోలేక భయంతో పరుగులు తీస్తాడు అనమాట. ఇద్దరికి యుద్ధం జరుగుతోంది, రాముడికి రావణాసురుడికి ఇద్దరికి. పడిపోయిన లక్ష్మణుని చూసి విలవిలలాడిపోయాడు శ్రీరాముడు. ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు, బంధువులు దొరకవచ్చు, కానీ లక్ష్మణుడి వంటి తమ్ముడు దొరకడని కన్నీరు కార్చాడు. సుసేనుడు లక్ష్మణుణ్ణి పరీక్షించి చనిపోలేదని నిర్ధారించాడు. సుసేనుణ్ణి సూచన మేరకు హనుమంతుడు ఔషధాలు తేవడానికి వేగంగా వెళ్ళాడు. ఔషధ పర్వతాన్ని తెచ్చాడు. ఔషధ ప్రభావంతో లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. పట్టరాని ఆనందంతో శ్రీరాముడు, లక్ష్మణ, నీవు మరణించి ఉంటే నా విజయానికి అర్థమే లేదు. అప్పుడు సీతతో కానీ నా ప్రాణాలతో కానీ ఏ ప్రయోజనం అన్నాడు. మేముండి బతికి ఏం జరిగిందంటే ఇక్కడ పడిపోయాడు కదా, అది బాణం రొమ్ముకి తగలడం వల్ల ఆ లక్ష్మణుడు పడిపోయాడు. అప్పుడు దాన్ని చూసిన శ్రీరాముడు వీరావేశంతో అతని పాండిత్యంతో రావణుడిని తరిమి కొట్టాడు. ఆ తర్వాత లక్ష్మణుడి దగ్గరికి వచ్చి విలపిస్తున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే అక్కడ ఉండే వాళ్ళంతా పోయి హనుమంతుడిని పర్వతం వెళ్ళి ఔషధాలు తీసుకురమ్మన్నారు. ఆ ఔషధాలతో అతను లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు అనమాట. ఆ ప్రభావం చేత లక్ష్మణుడు బతికాడు, చనిపోలేదు, ఆయన బతికే ఉన్నాడు అని చెప్పి ఔషధాలతో బతికించారు. ఇప్పుడు ఆ ఆనందంతో, పట్టరాని ఆనందంతో శ్రీరాముడు ఏమంటున్నాడు, లక్ష్మణ, నీవు మరణించి ఉంటే నా విజయానికి అర్థమే లేదు. ఇప్పుడు లక్ష్మణుడు చనిపోయి రావణుని యుద్ధంలో రాముడు రావణుని చంపి విజయాన్ని దక్కించుకున్నా కూడా తన సోదరుడు లేడనే ఇదితో అర్థమే ఉండదు కదా. కాబట్టి నువ్వు బతకడం వల్ల నాకెంతో ఆనందంగా ఉంది, నేను విజయం తెచ్చుకున్నా కూడా అది పనికిరాదు అంటున్నాడు. అప్పుడే సీతతో కానీ నా ప్రాణాలతో కానీ ఏ ప్రయోజనం, మేము బతికి ఉన్నా సీత వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు, నువ్వు లేకపోతే. నువ్వు బతకడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది అని చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇంద్రుడు పంపగా మాతలి దివ్యరథంతో సహా శ్రీరాముడు దగ్గరికి వచ్చాడు. ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి శ్రీరాముడు రథాన్ని అధిరోహించాడు. యుద్ధభూమికి సాంఘిక రథం మిగతా దినాల కన్నా భిన్నంగా ఉంది నాటి యుద్ధం. కొంతసేపు ఎవరికెవరు తీసిపోని విధంగా విజృంభించారు. ఏమవుతుందంటే ఇంద్రుడు పైనుంచి మాతలి దివ్య రథాన్ని, ఒక రథాన్ని పంపించాడు అనమాట శ్రీరామచంద్రుడు యుద్ధానికి. దాన్ని
ప్రదర్శన పూర్వకంగా నమస్కరించి శ్రీరాముడు రథాన్ని ఎక్కాడు, అధిరోహించాడు అనమాట. యుద్ధ భూమికి సాంఘిక రథము మిగతా దినాల ఆ రోజు యుద్ధం ఎలా ఉందంటే చాలా భిన్నంగా, అన్ని యుద్ధాల కన్నా ఈ యుద్ధము చాలా భిన్నంగా ఉందన్నమాట. కొంతసేపటికి ఇంకెవరు మిగతా దినాల కన్నా ఆ రోజు యుద్ధము చాలా ఎక్కువ ఇదిగా ఉందన్నమాట. కొంతసేపు ఎవరికెవరు తీసుకొని విధంగా విజృంభిస్తున్నారు, ఎవరికెవరు తీసుకొని విధంగా రావణుడు ఇద్దరు యుద్ధం చేస్తున్నారు అనమాట. రాను రాముడిదే పై చేయి అవుతోంది. ఆ యుద్ధంలో రాముడిదే పై చేయి అవుతోంది. రావణుని సారథి గమనించాడు, రథాన్ని పక్కకు మళ్లించాడు. అదేం చేశాడు రావణుడు రథసారథి దాన్ని గమనించి దాన్ని ఏం చేస్తున్నాడు, పక్కకు మళ్లిస్తున్నాడు అనమాట. రథాన్ని పక్కకు మళ్లించాడు. అలా చేయడం అవమానంగా భావించిన రావణుడు సారథిపై నిప్పులు జరిగాడు. ఏం చేస్తున్నాడు, పాపం అతను మంచి చేయాలనుకున్నాడు, కానీ రావణుడు ఏమనుకున్నాడు, అది అవమానంగా భావించాడు అనమాట. అతన్ని అరుస్తున్నాడు అనమాట. రథం మళ్ళీ రాముడి ముందు నిలిచింది. నువ్వు పక్కకి వెళ్ళదు, ముందుకే పద అని ఆజ్ఞ ఇచ్చాడు. పాపం అతను ఏం చేశాడు, సారథి రాముడి ముందుకే తీసుకెళ్తున్నాడు అన్నమాట. యుద్ధం చూడడానికి అగస్త్యుడు దేవతలతో కూడి అక్కడకు వచ్చారు. ఆ యుద్ధాన్ని చూడడానికి అగస్త్యుడు దేవతలు మిగతా అందరూ అక్కడికి వచ్చారంట. శ్రీరాముడు ఆదిత్య హృదయం ఉపదేశించాడు. శ్రీరాముడి బాణాల తాకిడికి రావణుడి తలలు నేల రాలుతున్నాయి, కానీ వెంటనే చిత్రంగా మళ్ళీ మొలుస్తున్నాయి. ఆ యుద్ధాన్ని చూడడానికి అగస్త్యుడు దేవతలు అందరూ అక్కడికి వచ్చారు. శ్రీరాముడు ఏం చేస్తున్నాడు, తాను ఎంతో బలంగా ఎంతో ఇదిగా యుద్ధాన్ని చేస్తున్నాడు. ఆ యుద్ధంలో శ్రీరాముడు బాణాల తాకిడికి రాముడి ఆ తలలు ఒక్కొక్కటి కింద రాలి పడిపోతున్నాయి, కానీ మళ్ళీ వెంటనే విచిత్రంగా అన్నీ మళ్ళా మొలుస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఈ తలలన్నీ కింద పడుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. ఆకాశానికి ఆకాశం, సముద్రునికి సముద్రమే సమానమైనట్లు రామ రావణ యుద్ధమే సమానమైనట్లు సాగుతున్నది. ఏమంటుంది, ఆకాశానికి ఆకాశము, సముద్రునికి సముద్రమే సమానమైనట్లుగా రాముడికి రావణుడికి యుద్ధానికి రావణ యుద్ధమే సమానం అన్నట్లు వాళ్ళే సాటి, వాళ్ళ యుద్ధం వాళ్ళకే ఇది అనేటట్లు సాగుతుందన్నమాట. బ్రహ్మాస్త్రం ప్రయోగం చెయ్యవలసిందిగా మాతలి శ్రీరాముడిని సూచించాడు. ఏం చేస్తున్నాడు, అక్కడి నుంచి ఇంద్రుడు పంపించిన మాతలి ఇది ఉంది కదా రథము, అతను ఏం చేస్తున్నాడంటే శ్రీరాముడికి బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యి అనే సూచన ఇస్తున్నారనమాట. శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణాసురుడి అంతమొందించాడు. ఏం చేస్తున్నాడు, అతను బ్రహ్మాస్త్ర ప్రయోగం ఉపయోగించి రావణాసురుడి అంతమొందించాడు, చంపేశాడు, వేశాడు. అయినా రావణుని మరణించడానికి విభీషణుడు బాధపడ్డాడు. తన అన్న అయిన రావణుడు చనిపోవడంతో విభీషణుడు పాపం బాధపడదు. ఎంత చెడ్డవాడైనా కూడా వాళ్ళ అన్నే కదా రావణాసురుడు, కాబట్టి విభీషణుడు బాధపడుతున్నాడు. దహన సంస్కారాలకు అనుమతినివ్వమని శ్రీరాముని ప్రార్థించాడు. విభీషణుడు ఏం చేస్తున్నాడు, తన అన్నకు దహన క్రియలు చేయడానికి, దాన సంస్కారాలను చేయడానికి అనుమతి ఇవ్వమని శ్రీరాముని ప్రార్థించాడనమాట. వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే వైర్యం ఉండాలి. శ్రీరాముడు ఏమంటున్నాడు, మనుషులు బతికి ఉన్నంత వరకే వైర్యం ఉండాలి, తర్వాత దాన్ని వదిలివేయాలి. శత్రుత్వం అనేది బతికి ఉన్నప్పుడు కానీ చనిపోయిన తర్వాత కాదు. అక్కడికి అతను చనిపోవడంతో ఆ వైర్యం అక్కడికి అయిపోయింది, దాన్ని వదిలిపెట్టేయాలి అని చెప్తున్నాడు అనమాట. మన కార్యం నెరవేరింది, కావలసిన సంస్కారాలన్నీ చెయ్యామని అన్నాడు శ్రీరాముడు. శ్రీరాముడు ఏం చెప్తున్నాడు, అంతా అయిపోయింది, రావణాసురుడి దానక్రియలు చెయ్యండి, ఏమేమి కావాలో అవన్నీ చెయ్యండి అని ఆజ్ఞాపించాడనమాట. ఇది రావణుడు యుద్ధం వేయడం, చనిపోవడం ఇక్కడికి అయిందనమాట.
అన్నాడు శ్రీరాముడు. ఇప్పుడు రావణుడు నీకెట్లాగో నాకు అట్లాగే గౌరవస్పదుడు అని తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు, వాళ్ళ సోదరుడితో ఏం చెప్తున్నాడు, విభీషణ నీకెంతో రావణుడు నాకు అంతే అని మనస్ఫూర్తిగా చెప్పాడనమాట. రావణుని భార్య మండోదరి భర్త మరణానికి పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయింది. రావణుడి భార్య మండోదరి ఆమె భర్త చనిపోయాడనే విషయం తెలిసి దుఃఖంతో కుమిలిపోయిందంట. విభీషణుడు రావడానికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు. విభీషణుడు రావణుడికి అతనికి అంత్యక్రియలు చేస్తున్నాడనమాట. శ్రీరాముడి ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుని లంకారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. శ్రీరాముడు ఆదేశించాడు కదా, అప్పుడే ఫస్ట్లోనే చెప్పాడు కదా, యుద్ధం కంటే ముందు నేను నీకు లంకకు పట్టాభిషిక్తుల్ని చేసి రాజుని చేస్తాను అని. ఆ విధంగానే శ్రీరాముడు మాట ప్రకారమే లక్ష్మణుడు విభీషణునికి లంక రాజుగా పట్టాభిషిక్తుల్ని చేశాడంట. సీతతో తన విజయవార్తను తెలపమని హనుమంతుడిని ఆదేశించాడు శ్రీరాముడు. శ్రీరామచంద్రుడు ఏం చేశాడు, హనుమంతుడికి చెప్పి సీత దగ్గరికి వెళ్ళి ఈ విజయవార్తను తెలియజేయమని చెప్పాడు. హనుమంతుడు వెంటనే వెళ్ళి ఈ శుభవార్తను సీతమ్మకు చెప్పాడు. హనుమంతుడు వెంటనే వెళ్ళి అక్కడికి సీతమ్మ తల్లి మనం విజయం సాధించాము, శ్రీరామచంద్రుడు నీకు చెప్పమన్నాడు అని కబురు చెప్పాడనమాట. వెంటనే వెళ్ళి ఈ శుభవార్త సీతమ్మకు చెప్పాడు. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆమె ఎంతో సంతోషపడిపోయింది. ఇంతకాలం చుట్టూ చేరి బాధించిన రాక్షస స్త్రీలను చంపడానికి అనుమతి ఇవ్వమని హనుమ అడిగాడు. హనుమంతుడు ఏం చేస్తున్నాడు, మిమ్మల్ని ఇన్నెనాళ్ళు మీ చుట్టూ ఉండి మిమ్మల్ని బాధించిన ఈ రాక్షస స్త్రీలను చంపడానికి అనుమతి ఇవ్వండి సీతాదేవి తల్లి అని అనుకుంటున్నాడు అనమాట. అది తగని పని, వద్దు అని చెప్పి సీత వాదించిందనమాట. హనుమ ఇది తగదు, ఇలా చేయకూడదు, తప్పు అని సీతాదేవి వారించింది అనమాట హనుమంతుడు. విభీషణుడు పల్లకీలో సీతాదేవిని శ్రీరాముడి దగ్గరికి చేర్చాడు. విభీషణుడు ఏం చేశాడు, పల్లకీలో సీతాదేవిని శ్రీరాముడి దగ్గరకు చేర్చాడు. సంతోషంతో భర్తను చేరింది సీతాదేవి. ఆమెను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు. ఏం జరుగుతుందంటే సీతాదేవిని అక్కడికి విభీషణుడు పల్లకీలో తీసుకొని సీతాదేవిని అక్కడికి చేర్చాడు. సంతోషంతో భర్తను చేరింది సీతాదేవి. శ్రీరాముడి దగ్గరికి పాపం సీత వెళ్ళిందంట. కానీ శ్రీరాముడు ఏం చేస్తున్నాడు, నిరాకరిస్తున్నాడు అనమాట. ఆమెను నా వంశ ప్రతిష్ట నిలుపుకోవడానికి దుష్ట రావణుడి చెర నుండి నిన్ను విడిపించాను. శ్రీరాముడు ఏం చెప్తున్నాడు సీతాదేవికి, నా వంశ ప్రతిష్టను నిలుపుకోవడానికి దుష్ట రావణుడి చెర నుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరునిచి పంచన ఉన్నందువలన నీ ప్రవర్తన గురించి నాకు సందేహం ఉంది. శ్రీరాముడు సీతతో ఏమంటున్నాడు, నా పరువు ప్రతిష్టలు నిలుపుకోవడానికే నేను నిన్ను రావణుడి నుండి రక్షించాను, కాపాడాను. నాకు ఇన్ని రోజులు రావణుడి దగ్గర ఉన్నావు కదా, నీ ప్రవర్తన గురించి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయని శ్రీరాముడు సీతతో అంటున్నాడు. కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళవచ్చని శ్రీరాముడు అన్నాడు. నీ మీద నాకు అనుమానం ఉంది కాబట్టి నిన్ను రావణుడి చెర నుంచి కాపాడాను, నీకు విముక్తి కలిగించాను, ఇంకా నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నీ ఇష్టమని చెప్తున్నాడు అన్నమాట. శ్రీరాముని మాటలు ముళ్ళుకుల్లా గుచ్చుకున్నాయి. శ్రీరాముడి మాటలు సీతాదేవికి ముళ్ళులు గుచ్చుకున్నాయన్నమాట. సీతకు స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదని రాముడితో అన్నది. సీతాదేవి ఏమంటోంది, శ్రీరామ నువ్వంత పరాక్రముడివి, అంత రాజువి, నువ్వంత వీరుడివి, అంత ఇదివి, కానీ నీ మాటలు నీకు తగిన విధంగా నువ్వు నీ స్థాయికి తగినట్లుగా మాట్లాడడం లేదు అని చెప్తోందన్నమాట. శ్రీరామునకు విశ్వాసం కలిగించడానికి, శ్రీరాముడిలో విశ్వాసం సీత మంచిది అని తెలియజేయడానికి అగ్ని ప్రవేశం ఒక్కటే శరణమని భావించింది. సీతాదేవి ఏం చేస్తుంది, శ్రీరాముడికి నమ్మకం కలిగించడానికి అగ్ని ప్రవేశం చేస్తానని ఆమె
అందులోనే అగ్ని ప్రవేశం ఒక్కటే శరణమని భావించింది. శ్రీరాముని మనసెరిగి లక్ష్మణుడు చితిని సిద్ధపరిచాడు. శ్రీరాముడు ఆమె చెప్పిన వెంటనే శ్రీరాముడు లక్ష్మణుడితో చెప్పాడు అన్నమాట, సైకిల్ చేశాడు. అది గమనించిన లక్ష్మణుడు సీత అగ్ని ప్రవేశానికి ఏం చేస్తున్నాడు, కట్టెలను సిద్ధం చేస్తున్నాడు అన్నమాట. సీత అగ్నిలోకి ప్రవేశించింది. అక్కడి వారంతా ఆందోళన చెందారు. అక్కడ ఉండే వానరులు మిగతా వాళ్ళు బాధపడుతున్నారు అన్నమాట. సీతాదేవి అగ్ని ప్రవేశం చేయడానికి నిర్ణయించుకుంది. దానికి అన్ని చేస్తున్నాడు అన్నమాట లక్ష్మణుడు. అక్కడ ఉండే వానరులు మిగతా వాళ్ళంతా పాపము ఏం జరుగుతుందో అనే ఆందోళనలో ఉన్నారన్నమాట. అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పతనాన్ని వెల్లడించాడు. ఆమె అగ్ని ప్రవేశానికి వెళ్ళగా స్వయంగా అగ్నిదేవుడే వచ్చి సీత గొప్పతనాన్ని చెప్తున్నారు అనమాట. ఆమెను స్వీకరించవలసిందిగా శ్రీరాముణ్ణి కోరాడు. ఈ చాలా పవిత్రమైనది సీతాదేవి, ఆమె చాలా పవిత్రురాలు. శ్రీరామ, నీకు ఎటువంటి అనుమానం వద్దు, ఆమెను స్వీకరించు అని చెప్పి అగ్ని ప్రవేశంలో గురించి స్వయంగా అగ్నిదేవుడే వచ్చి చెప్తున్నాడు అనమాట. సీత గురించి తనకంతా తెలుసు అన్నాడు శ్రీరాముడు సీతాదేవి గురించి తెలుసు అన్నమాట, అంతా నాకు తెలుసు. ఆమె శీలం యొక్క గొప్పతనాన్ని ముల్లోకాలకు చాటడానికి అగ్ని ప్రవేశం ఊరుకున్నాడు. అగ్ని ప్రవేశం చేస్తూ ఉన్నా కూడా నేను ఊరుకున్నాను, సీతను దగ్గరకు తీసుకున్నాడు. ఆ మాట చెప్పాడనమాట. సీతాదేవి గురించి నాకు తెలుసు అగ్నిదేవ, నేను ముల్లోకాలు ప్రజలు అందరూ ఆమె గొప్పతనాన్ని తెలుసుకోవాలని, ఆమెను రేపు ఎవ్వరూ ఏమీ అనకూడదని, అందుకనే నేను ఆమె ఎంతో గొప్ప పవిత్రమైన స్త్రీ అని తెలుసుకోవాలని నేను ఇలా సైలెంట్గా ఊరుకొని ఉన్నానని చెప్తున్నాడు అనమాట శ్రీరాముడు. ఆమె పవిత్రత తెలిసిన తర్వాత అందరూ ఎంతో సంతోషపడ్డారు. ఆ తర్వాత సీతను దగ్గరికి తీసుకున్నాడు శ్రీరాముడు అనమాట. ఆమె తర్వాత పరమశివుడు శ్రీరాముని ప్రశంసించాడు. ఏం చేశాడు, పరమశివుడు శ్రీరాముని మెచ్చుకున్నాడు. దుష్ట సంహారం చేసిన శ్రీరాముని ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడు. ఏం చెప్పాడు తర్వాత, నువ్వు దుష్ట సంహారం చేశావు శ్రీరామ, ఇంకా నువ్వు ప్రజానురంజకంగా పాలన చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అని చెప్పాడనమాట. శ్రీరాముని కోరిక మేరకు ఇంద్రుడు ముత్యులై పడి ఉన్న వానరులు మళ్ళీ బతికించాడు. ఈ శ్రీరామచంద్రుడు చెప్పినట్లుగా ఇంద్రుడు ఏం చేశాడు, అక్కడ చనిపోయి పడి ఉన్న వానరులందరినీ మళ్ళీ బతికించాడు అనమాట. విభీషణుడు లంకలో కొంతకాలం ఉండాలని శ్రీరాముని అభ్యర్థించాడు. ఏం చేస్తున్నాడు విభీషణుడు, శ్రీరామ కొంతకాలం మీరు లంకలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడనమాట. భరతుని కొరకు తాను త్వరగా ప్రయాణం చేయవలసిందేనన్నాడు శ్రీరాముడు విభీషణుడు అడిగిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, లేదు విభీషణ, నేను భరతుడి దగ్గరికి వెళ్ళాలి, అందుకోసమే నేను ప్రయాణం చేస్తున్నాము అని చెప్పాడనమాట. వానరులను వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళమని చెప్పి విభీషణుడికి వీడుకోలు అందించాడు. ఆ తర్వాత ఏమైందంటే, వానరులకు అందరికీ వీడుకోలు చెప్పి విభీషణుని అందరికీ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళండి అని చెప్పి అందరికీ వీడుకోలు చెప్పేశాడు. విభీషణుని కూడా లంకకు వెళ్ళిపోమన్నాడు అనమాట. ఇప్పుడు ఇక శ్రీరామచంద్రుడు బయలుదేరుతున్నాడు. పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. దారిలో ఆయా ప్రదేశాలను సీతకు చూపిస్తున్నాడు. భరద్వాజ ఆశ్రమాన్ని సందర్శించాడు. శ్రీరామ ఆజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి గృహిణికి ముందుగా వెళ్ళి తెలియజేశాడు. వాళ్ళెంతో ఆనందించారు. ఏం చేస్తున్నారు, దారిలో వస్తూ సీతాదేవికి పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరారు. వచ్చే దారిలో అన్ని ఆశ్రమాలన్నీ చూపిస్తూ భరద్వాజ ఆశ్రమాన్ని అక్కడికి వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకున్నారు. తర్వాత శ్రీరామ ఆజ్ఞతో హనుమంతుడు అక్కడికి శ్రీరాముడు చెప్పినందుకు హనుమంతుడు వెళ్ళి భరతునికి అక్కడికి అయోధ్యకి వెళ్ళి ఇట్లా శ్రీరామచంద్రుడు వస్తున్నారు సీతాదేవిని తీసుకొని అని చెప్పే విషయాన్ని చెప్పాడు. వాళ్ళందరూ ఆనందించారు అన్నమాట.
పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామ లక్ష్మణులకు భరతుడు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. సీతారామ లక్ష్మణులు వస్తున్నారనే విషయం తెలిసిన తర్వాత ఆ పుష్ప విమానం ఎక్కడ దిగింది? నందిగ్రామం చేరుకుందనమాట. సీతారామ లక్ష్మణులు, భరతుడు, మిగతా వాళ్ళంతా ఆ భరతుడు వచ్చి వాళ్ళందరికీ స్వాగతాన్ని పలికారు. తర్వాత కౌసల్య, సుమిత్ర, కైకేయి, వశిష్ఠుల వాళ్ళ పాదాలకు నమస్కరించాడు. తర్వాత భరతుడు శ్రీరాముని చరణాలను, పాదాలను తొడిగాడు. ఏం చేశాడు తర్వాత భరతుడు? అప్పట్లో ఆ శ్రీరామచంద్రుని పాదాలు తీసుకెళ్ళి అక్కడ రాజ్యాన్ని ఏలుతూ ఉంటాడు కదా, ఆ పాదాలని తీసుకొచ్చి మళ్ళీ శ్రీరాముడి కాళ్ళకి ఆ పాదాలను తొడిగాడు అనమాట. శ్రీరాముని చరణాలకు పాదాలను తొడిగాడు. భరతుని ప్రేమతో హక్కున చేర్చుకున్నాడు శ్రీరాముడు. ఏమైపోయింది? చివరికి అంతా జరిగిపోయింది. రాముడు రావణుని చంపాడు. తర్వాత మళ్ళీ అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఇంకా ఆయన రాజ్య పట్టాభిషేకానికి సంసిద్ధమయ్యాడు. రాజ్య పట్టాభిషేకం జరిగింది. అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరిగింది. యువరాజుగా ఉండవలసిందిగా శ్రీరాముడు లక్ష్మణుని కోరాడు. కానీ అతడు ఎంత మాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు భరతుని యువరాజుగా చేశాడు. యజ్ఞ యాగాది వృత్తులను నిర్విఘ్నంగా కొనసాగించాడు శ్రీరాముడు. ప్రజలను కన్న బిడ్డలాగా చూసుకున్నాడు. ఎలాంటి ఈతి బాధలు లేవు. అందరూ ధర్మబద్ధంగా నడుచుకుంటున్నారు. ఇలా 11,000 సంవత్సరాల కాలం ప్రజానురంజకంగా పరిపాలించాడు శ్రీరాముడు. అందుకే రామరాజ్యం అన్నమాట నేటికి ఆదర్శమై నిలిచి ఉంది. ఈ విధంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. అంతా చివరికి సుఖంగా సాగిపోయిందన్నమాట. మంగళం కోసలాంజయం మహనీయం గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమయ మంగళం. అయిపోయింది. శ్రీరామచంద్రమూర్తికి జై.